బ్రౌన్ షీట్ కట్ చేసుకున్నాం కాబట్టి దీని ప్రకారం మెయిన్ మట్టుకి అవుట్లైన్స్ మెజరింగ్ మార్కింగ్ తీసుకున్నాం. ఆల్రెడీ నార్మల్గా కట్ చేసేయచ్చు, బట్ ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి మళ్ళీ రిస్క్ ఎందుకు, టైం వేస్ట్ అవ్వకుండా సేమ్ దాని మీద ఏముందో సేమ్ అట్లానే మనం కట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ప్లేస్లో ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వకుండా, ఇదేంటంటే మన దగ్గర చిన్న ఫ్యాబ్రిక్ ఉన్న బ్రౌన్ షీట్ ఉందంటే ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వదు, మెజర్మెంట్స్ కూడా ఎగ్జాక్ట్ ఉంటాయి కాబట్టి అటు ఇటు వెళ్ళకుండా నీట్గా కట్ చేసేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ సేవ్ చేసుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. బ్రౌన్ షీట్ మనకు లాస్ అయినా ఏం కాదు, 10 రూపీస్తో పోతుంది. అదే లైనింగ్ లాస్ అయితే 60 రూపీస్ 100 రూపీస్ లాస్ అవుతుంది క్వాలిటీని బట్టి. సో మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఫస్ట్ ఓన్లీ దీన్ని కూడా స్కెలిటన్ మాత్రమే కట్ చేసి మార్కింగ్ పెట్టేసుకుంటాం. ఇలా చేసుకోవడం వల్ల మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంత చిన్న కార్నర్లో కూడా మనం ఎట్లా తిప్పుకొని పెట్టుకోవాలనేది పెట్టేసుకోవచ్చు. అదే వన్స్ ఫ్యాబ్రిక్ కట్ అయితే చిన్న ½ ఇంచ్ లాస్ అయినా కానీ మనం లాస్ అయిపోతాం. సో ఇలా అయిపోయింది. దీన్ని మనకి ఈ మార్కింగ్లో ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి ఇక్కడ నుంచి 2.5, ఇక్కడ 1, ఇక్కడ 1, సేమ్ ఇక్కడ కూడా 2.25. సో మనకి ఆల్మోస్ట్ ఇక్కడ డైమండ్ షేప్ వచ్చేలాగా చూసుకుంటే మనకి ఏ రిస్క్ అనేది ఉండదు. సో ఇక్కడ మనకి వీల్ మార్కింగ్ చాలా ఇంపార్టెంట్. 4 సైడ్స్ మనకి ఇది పడాలి కాబట్టి ఈ వీల్ మార్కింగ్ చాలా గట్టిగా అనుకుంటే మనకి అవుట్ సైడ్ కూడా పడుతుంది. చూపిస్తాను కటింగ్ అయిపోయాక అవుట్ సైడ్ ఎలా వస్తుంది అనేది. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ప్రతి ఒక్క టైలర్ దగ్గర ఈ వీల్ మార్కింగ్ అనేది ఉంటే చాలా వరకు రిస్క్ లేకుండా ఉంటుంది. సో సేమ్ మనం మార్కింగ్ పెట్టుకున్న దాని మీద కట్ చేసుకుంటే హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ అవ్వకుండా మనం చేసేసుకోవచ్చు. ఫస్ట్ మనం బ్రౌన్ షీట్ మీద చేసుకుందాం. సో వీల్ మార్కింగ్ మీద చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఈ సైడ్ కూడా ఎగ్జాక్ట్ పడుతుంది. మనం ఎట్ సైడ్ అయినా కూడా కట్ చేసేసుకొని కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ టైప్లో కూడా క్రాస్ ప్యాంట్లు మనకి 4 రావాలి. ఫస్ట్ అయితే 2 చేసుకుంటున్నాం, ఎందుకంటే స్లీవ్స్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ది ఫ్యాబ్రిక్ని బట్టి చూసుకున్నాం. లేదంటే ప్యాచెస్ లాగా కూడా తర్వాత చేసుకోవచ్చు. సో నా ఇప్పుడు స్లీవ్స్ 4 చేసుకొని 2 కాబట్టి దీనికి కూడా ప్యాచ్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనం సేమ్ దీన్ని తీసుకొని బ్రౌన్ షీట్ ఉంది కదా, స్కాలప్ని మనం స్కెలిటన్ గీసేసుకుంటే సరిపోతుంది. సో ఇంత పీస్ మనకి మళ్ళీ అటాచ్ అవుతుంది. సో ఫస్ట్ మనం అవుట్లైన్ చూసుకుందాం. సో ఇక్కడంతా నీట్గా లేదు కాబట్టి కట్ చేసేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ప్యాచెస్ ఉంటుందో
అగైన్ చెక్ చేసుకోవాలి. సో మనకి అది పెట్టినప్పుడు ఈజీగా ఉంది కాబట్టి ఇలా చేసుకొని ఇక్కడ మార్కింగ్ ఈ పీస్ అంతా మనకు పడుతుంది కాబట్టి సో ఈ టైప్లో మనకి 2 పీసెస్ కావాలి కాబట్టి 2 తీసేసుకోవాలి. చాలా వరకు లైనింగ్స్ చాలామంది కొంచెం 80 సెంటీమీటర్స్తో చేస్తారు. సో 90% ప్యాచెస్ ఎక్కడో ఒక ప్లేస్లో పడుతుంది కాబట్టి ఒక చిన్న పీస్ని కూడా మనం అస్సలు వేస్ట్ చేసుకోవాలి. నవ్ సెకండ్ మనకి కావాలి కాబట్టి ఇది దీన్ని కూడా మనం సేమ్ కట్ చేసుకోవాలి. సేమ్ ప్లేస్ చేసుకొని కట్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. సో కంపల్సరీ మనకి 4 క్రాస్ బెల్ట్లు అనేది మస్ట్ అండ్ షూర్. నెక్స్ట్ ఇప్పుడు ఈ చిన్న పీస్లో మనం హుక్స్ కాజా పట్టి కూడా తీసేసుకోవాలి ఒకటేసారి. సేమ్ స్కేల్ అంతా హుక్ పట్టి వస్తుంది, స్కేల్ కంటే కొంచెం ఎక్స్ట్రా కాజా పట్టి వస్తుంది. ఇది ముందే కట్ చేసి పెట్టుకుంటే మనకి మళ్ళీ లేచి వెతుక్కునే అవసరం ఉంది. సో లైనింగ్ పార్ట్స్ అన్నీ రెడీ అయినాయి కాబట్టి ఈ పీసెస్ ఏది మిస్ అవ్వకుండా తీసుకొని అవసరం లేని పీసెస్ అలా తీసేసుకొని ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి కట్ చేసుకోవాలి.